ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద పాడ్కాస్ట్లలో ఒకటైన ది జో రోగన్ ఎక్స్పీరియన్స్లో మన భారతీయ నటి ప్రియాంక చోప్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక పెద్ద తుఫాను సృష్టించాయి. పైకి చూస్తే ఆమె కేవలం మన దేశ చరిత్ర గురించి మాట్లాడారు. కానీ ఆ మాటల వెనుక ఉన్న అసలు అర్థం, ఆ మాటలు ఏ సమయంలో ఏ వేదికపై చెప్పారనేది విశ్లేషిస్తే మన బాలీవుడ్ యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది. ఆ పాడ్కాస్ట్లో ప్రియాంక చోప్రా చాలా ఆత్మవిశ్వాసంతో భారతదేశం గురించి మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే, భారతదేశంపై వేల సంవత్సరాలుగా ఎన్నో దండయాత్రలు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, మొఘలులు ఇలా ఎందరో విదేశీ శక్తులు మనపై దాడి చేశాయి. కానీ భారతదేశం తన చరిత్రలో ఏనాడు మరో దేశంపై దాడి చేయలేదు. History in India, she has been invaded over thousands and thousands and thousands of years. Only invaded. We've never invaded anybody else. Yeah, the Portuguese, the British, the Mughals, like from back in time. ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి, నాశనమయ్యాయి. కానీ మన నాగరికత మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. ఆ తర్వాత జో రోగన్ మన దేశంలోని భాషల గురించి అడిగినప్పుడు, భారత్లో దాదాపు 28 నుండి 30 ప్రధాన భాషలు, వందలాది మాండలికాలు ఉన్నాయని గర్వంగా చెప్పారు. How many different languages are spoken there? About 28 to 30. But there are dialects in their hundreds. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జో రోగన్ పురాతన మత గ్రంథాల గురించి మాట్లాడుతూ అందులో దేవతలు, మానవాతీత శక్తులు మానవ నాగరికత అభివృద్ధిలో పాత్ర పోషించాయని చెప్పినప్పుడు ప్రియాంక వెంటనే ఇలా అన్నారు, ఇలాంటి కథలు మా హిందూ పురాణాల్లో కూడా ఉన్నాయి. మా దగ్గర దేవుళ్ళు, మనుషులు, రాక్షసులు ఒకే కాలంలో కలిసి జీవించారని, వాళ్ళ మధ్య ఎన్నో కథలు ఉన్నాయని మేము చదువుకున్నాం. This is like in Hindu mythology also, we read about a time where God, human and demon existed at the same time and procreated. ఆమె బ్రిటిష్ పాలన నాటి జాత్యహంకారాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో క్లబ్బుల బయట భారతీయులకు మరియు కుక్కలకు ప్రవేశం లేదు అనే బోర్డులు ఉండేవని చెప్పారు. Think about just within the last century there were signs which said Indians and dogs not allowed in India by the British. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ప్రియాంక చోప్రా చెప్పిన దాంట్లో తప్పేముంది? ఇవన్నీ చారిత్రక నిజాలే కదా. మరి దీనిపై ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? ప్రశ్న ఆమె ఏం చెప్పిందని కాదు, ఆమె ఎప్పుడు ఎక్కడ చెప్పిందనేది ముఖ్యం. ఆలోచించండి, ప్రియాంక ఈ మాటలన్నీ ఎప్పుడు చెప్పారు? ఆమె దాదాపుగా బాలీవుడ్ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి హాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత. బాలీవుడ్ లో ఉన్నప్పుడు ఇదే విషయాలను ఇంత ధైర్యంగా, ఇంత స్పష్టంగా ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక్కడే మన బాలీవుడ్ ఎకో సిస్టమ్ యొక్క చీకటి కోణం బయటపడుతుంది. బాలీవుడ్ లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. అక్కడ మన దేశాన్ని, మన సంస్కృతిని, మన విధానాలను విమర్శించడం చాలా సులభం. కానీ మన దేశపు ప్రాచీన నాగరికత గురించి, హిందూ సంస్కృతి గురించి గర్వంగా మాట్లాడితే వాళ్ళను వెనక్కి లాగేస్తారు, వాళ్ళపై ఒక ముద్ర వేస్తారు, వాళ్ళ కెరియర్ ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. కంగనా రనౌత్, వివేక్ అగ్నిహోత్రి వంటి వాళ్ళు దీనికి ఉదాహరణలు. ప్రియాంక ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే ఇదే బాలీవుడ్ కి చెందిన ఎందరో ప్రముఖులు, ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై భారతదేశం గురించి ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అమీర్ ఖాన్ భారతదేశంలో అసహనం పెరిగిపోతుందని, తన భార్య కిరణ్ కు ఇక్కడ తన పిల్లల భద్రత గురించి భయమేస్తుందని, దేశం విడిచి వెళ్లిపోవాలా అని కూడా అడిగిందని ఒక బహిరంగ సభలో అన్నారు. When I sit at home and talk to Kiran and I have lived all our lives in India. For the first time Kiran says, should we move out of India? Now that's a disastrous and very big statement for Kiran to make to me. షారుఖ్ ఖాన్ కూడా భారతదేశంలో పెరుగుతున్న మత అసహనం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. Our country, we keep on talking about religion. We're going to go back to the dark ages. There is nothing less important than religious intolerance. నసీరుద్దీన్ షా అయితే ఏకంగా ఇలా అన్నారు, రేపు ఒక గుంపు నా పిల్లల్ని చుట్టుముట్టి నువ్వు హిందువా ముస్లింవా అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. నాకు నా పిల్లల భద్రత గురించి భయంగా ఉంది అని అన్నారు. मुझे फिक्र होती है अपनी औलाद के बारे में सोचकर, फिक्र मुझे होती है अपने बच्चों के बारे में, क्योंकि कल को उन्हें कोई अगर एक भीड़ ने घेर लिया कि तुम हिंदू हो या मुसलमान, तो उनके पास तो कोई जवाब ही नहीं होगा. इस बात की फिक्र होती है, क्योंकि हालात जल्दी सुधरते तो मुझे नजर नहीं आ रहे. ఇంకో అడుగు ముందుకేసి అత్యంత క్రూరుడైన ఔరంగజేబ్ ను వెనకేసుకొచ్చారు. ఔరంగజేబ్ మతోన్మాది కాదు, ఆయన చరిత్రను కావాలనే తప్పుగా చూపిస్తున్నారు అని ఓపెన్ గా ఇంటర్వ్యూలు ఇచ్చారు. Even that of Aurangzeb, if you really study history, you'll find that Aurangzeb was not a bigot. He was a religious fanatic who believed devotedly in his religion. జావేద్ అఖ్తర్ ఒక అంతర్జాతీయ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ ఒక ఫాసిస్ట్ అని అన్నారు. Do you believe Narendra Modi is a fascist? Of course, he is. పాత బాలీవుడ్ సినిమాలు, ఎన్నో పాత సినిమాల్లో కాశ్మీర్ ని మొఘలులే కనిపెట్టారు, మొఘలులకు సాటి ఎవరూ లేరు అంటూ మొఘలులను గొప్పవారిగా చూపించే ప్రయత్నాలు జరిగాయి. एक कश्मीरी है जिसे मुगलों ने डिस्कवर किया। मुगलों का तो जवाब ही नहीं।
उनका म्यूजिक देखिए, पेंटिंग देखिए, आर्किटेक्चर देखिए। लेकिन मुगलों का जो असली कंट्रीब्यूशन है उसका तो आपने नाम ही नहीं लिया। वो क्या? अरे भाई मुगलाई खाना। వీరితో పాటు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు కూడా ఇలాంటి పల్లవే పాడారు. ఆయన బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారో తెలుసా? గత 8 ఏళ్లుగా అంటే మోదీ ప్రభుత్వం వచ్చాక క్రియేటివిటీ లేని వాళ్ళ చేతిలోకి పవర్ వెళ్లిపోయింది. నా అవకాశాలు పోవడానికి వెనుక ఏదైనా మతపరమైన కోణం కూడా ఉండి ఉండొచ్చు అని అన్నారు. Past 8 years maybe, because the power shift has happened. People who are not creative have the power now to decide things. And might have been a communal thing also, but not in my face. అంటే అంతర్జాతీయ వేదికపై మన దేశంలో మతపరమైన వివక్ష ఉందనే ఒక నెగటివ్ నెరేటివ్ ని ఆయన స్ప్రెడ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్లకు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ ఇంకో ఎత్తు. అనిల్ కపూర్ లాంటి హీరో మా తాత ముత్తాతలు పేషావారికి చెందిన వాళ్ళు అని గర్వంగా చెప్పుకుంటారు. ఇక మహేష్ భట్ అయితే పాకిస్తాన్ నాకు తల్లి లాంటిది, నన్ను కొడుకులా ఆదరించింది, నా కోసం అక్కడ ప్రార్థనలు చేస్తారు అంటారు. पाकिस्तान में आज भी मेरी वालदा रहती हैं, जो मरने के बाद में मुझे एक माँ मिली है, जो हमीद हरून जो डॉन के सीईओ हैं उनकी माँ है, जिसने मुझे अपना बेटा माना है. जब मुझ पे गोली चलती है तो वहाँ पर वो फोन के वहाँ पर दुआ पड़ती है मेरे लिए. అంటే మన దేశంలో ఉంటూ ఇక్కడి ప్రజల అభిమానంతో కోట్లు సంపాదిస్తూ వీరికి మాత్రం మన దేశం మీద భయం వేస్తుంది, పక్క దేశం మీద ప్రేమ పుట్టుకొస్తుంది. చూసారా, ఒకవైపు దేశాన్ని కించపరిచేలా దేశంలో భయానక వాతావరణం ఉందని చిత్రీకరించే ఎందరో నటులు, మరోవైపు తన దేశపు గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పిన ప్రియాంక చోప్రా. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? బాలీవుడ్ ఒక ప్రత్యేకమైన ఎజెండాతో, ఒక నమూనాతో పనిచేస్తుంది. అక్కడ మన దేశాన్ని విమర్శించే వారికి స్వేచ్ఛ ఎక్కువ, కానీ మన సంస్కృతిని, చరిత్రను పొగిడే వారికి అవకాశాలు తక్కువ. ప్రియాంక చోప్రా బాలీవుడ్ వ్యవస్థ యొక్క ఒత్తిడి నుండి బయటపడ్డారు కాబట్టే ఈ రోజు ఆమె ఎలాంటి భయం లేకుండా మన నాగరికత యొక్క గొప్పదనం గురించి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. మనం మారాల్సిన సమయం వచ్చింది. మన చరిత్రను వక్రీకరించే వాళ్ళను కాకుండా మన సంస్కృతిని గర్వంగా ప్రపంచానికి చాటి చెప్పే వాళ్ళని మనం గౌరవించాలి. ప్రియాంక చోప్రా ధైర్యంగా చెప్పిన ఈ నిజాలు బాలీవుడ్ ద్వంద్వ వైఖరిని పూర్తిగా బయటపెట్టాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? బాలీవుడ్ నుండి బయటకు వస్తేనే మన దేశం గురించి గర్వంగా మాట్లాడే స్వేచ్ఛ వస్తుందా? ప్రియాంక చోప్రా మాటలు బాలీవుడ్ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు తెస్తాయని మీరు నమ్ముతున్నారా? కింద కమెంట్స్ లో మీ అభిప్రాయాలను పంచుకోండి. జై హింద్.